అయితే అంటే మనకి స్ట్రైన్ అని ఉంటుంది కదా, స్ట్రైన్ అయితే మనకి త్వరగా క్యూర్ అయిపోతుంది. స్ప్రైన్ అనేది త్వరగా తగ్గదు, 2 వీక్స్ అలా పడుతుంది. నాకు ఎప్పుడైతే వెయిట్ పడుతుందో అప్పుడు చాలా పెయిన్ వస్తుంది. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మీకు యూజ్ అవుతుందని పెడుతున్నాను. ఎప్పుడైనా ఇంట్లో జరుగుతుంటాయి కదా, ఇలా మనం నడుస్తున్నప్పుడు ట్విస్ట్ అయిపోవడం అలా జరుగుతుంటుంది కదా, అప్పుడు ఇమీడియట్గా చేయాల్సింది ఫస్ట్లో రెస్ట్లో ఉండాలి. రెస్ట్లో ఉండి ఐస్ పెట్టాలి ఫస్ట్. తర్వాత ఏదైనా స్ప్రే కానీ అది కొట్టి క్రెప్ బ్యాండేజ్ అనేది దొరుకుతుంది మెడికల్ షాప్లో, దాన్ని గట్టిగా కట్టేయాలి. మరీ పెయిన్ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది, మీరు వాక్ చేయలేకపోతున్నారు, ఫస్ట్ ఏం చేయాలంటే కాలు కదిలిచి చూడండి. అది కదట్లేదు, మీకు మూమెంట్లు సరిగ్గా రావట్లేదు అంటే మాత్రము డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అది గ్రేడ్ 4 గ్రేడ్ 3 అయి ఉంటుంది. గ్రేడ్ 2 గ్రేడ్ 1 అయితే హోమ్ ట్రీట్మెంటే చాలు, ఇంతకు మించి అవసరం లేదు. ఇది మీకు యూజ్ అవుతుందని పెడుతున్నాను. కొంతమంది అంటే చిన్నదే కదా లైట్ తీసుకుంటారు, కొంచెం మీకు మూమెంట్ రావట్లేదు అంటే మాత్రం మీరు డాక్టర్ సజెషన్స్ తీసుకోండి. As a physiotherapist, I know the treatment and I know the problem. That's why I'm taking the home treatment. If you have any emergency, you have to attend the doctor.